25 కేసెస్ రిజిస్టర్ అయినాయి. సైబర్ క్రైమ్ లో కొద్దిగా మన దగ్గర డిక్రీజ్ ఉంది, కానీ ఇది యాక్చువల్గా అది ఎఫ్ఐఆర్ కన్వర్షన్ రేట్ అని ఉంటుంది. మనకి టోటల్ వచ్చే పిటిషన్స్ లోని ఎఫ్ఐఆర్ లో చేస్తాం, అది కూడా నెక్స్ట్ చెప్తాను వస్తుంది. ఇది 231కి 205 అయింది. మనకి మొత్తం ఇండియాలోనే మీకు తెలుసు దట్ ఫస్ట్ జులై నుంచి కొత్త చట్టాలు, క్రైమ్ చట్టాలు అనేది కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. మన దగ్గర కూడా ఫస్ట్ జులై నుంచి చేస్తున్నాము. ఫస్ట్ ఎఫ్ఐఆర్ మన దగ్గర గరడేపల్లి పోలీస్ స్టేషన్ లో అయింది. ఇప్పటి వరకు టోటల్ 3513 ఎఫ్ఐఆర్స్ భారతీయ న్యాయ సంహిత కింద బిఎన్ఎస్ కింద నమోదు చేయడం జరిగింది. సో ఇంతకుముందు సైబర్ క్రైమ్ నుంచి మాట్లాడినాము. సైబర్ క్రైమ్ మనం చూస్తే లాస్ట్ ఇయర్ 844 పిటిషన్స్, అంటే మనకి ఇప్పటి క్రైమ్ ఇది రిపోర్టింగ్ పోర్టల్ ఉంది ఎన్సీఆర్పి, దాంట్లో రిపోర్టింగ్ చేస్తారు ఎక్కడెక్కడ ఎవరైతే మోసపడతారో సైబర్ క్రైమ్ కింద. సో లాస్ట్ ఇయర్ 844 పిటిషన్స్ ఉంటే ఈ ఇయర్ 1212 పిటిషన్స్ వచ్చినాయి. సో ఇంక్రీజ్ ఆఫ్ దాదాపు 400 పిటిషన్స్ కి ఇంక్రీజ్ ఉంది. సో తర్వాత అది దాంట్లో పిటిషన్ రిపోర్ట్ అయినాక అందులో వాళ్ళ టైం బట్టి ఎంత తొందరగా వాళ్ళు రిపోర్ట్ చేస్తారు, దాంట్లో వాళ్ళ మనీ ఎట్లా బ్లాక్ అయిపోతుంది, హోల్డ్ అయిపోతుంది. సో దాని తర్వాత